ఒక కాలువ ఒడ్డున ఒక చీమల పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఎన్నో చీమలు నివాసం ఉండేవి. దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు ప్రతిరోజు ఒక పావురం వచ్చేది. చీమలు ఆ పావురంతో స్నేహం చేయడం మొదలుపెట్టాయి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి. చెరువులు, నదులు పొంగి పొర్లసాగాయి. చీమల పుట్ట దగ్గరలో ఉన్న కాలువ నిండా నీళ్లు వచ్చాయి. వర్షాలు ఇంకా తగ్గలేదు. రోజు రోజుకి కాలువ నీటి మట్టం పెరిగిపోసాగింది. ఇలాగే సాగితే తమ పుట్ట నీళ్లలో మునిగిపోయి తామంతా చనిపోతామని భయపడసాగాయి చీమలు. ఆ రోజు మామూలుగా అక్కడికి వచ్చిన పావురం చీమలు దిగులుగా ఉండడం చూసి, "ఏమైంది మిత్రులారా, రోజులా ఆడుతూ పాడుతూ సంతోషంగా లేరు? ఏం జరిగింది? ఎందుకలా విచారంగా ఉన్నారు?" అని అడిగింది. "ఏం చెప్పమంటావు నేస్తం, మేము ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అల్పులమైన ప్రాణులం. గాలి వచ్చినా, ఎండ కాసినా, వాన కురిసినా మాకు అన్నీ కష్టాలే. ఈ కాలువ నిండి నీళ్ళు బయటికి పొర్లితే మాకు ప్రమాదం. మా నివాసం నీళ్ళల్లో కరిగిపోయి మేమంతా చచ్చిపోతాం. ఆ ఉపద్రవం ఎంతో దూరంలో లేదనిపిస్తుంది" అని తమ గోడును వెళ్ళబోసుకున్నాయి. "మరి ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతే మంచిది కదా" అంది పావురం. "ఎక్కడికని వెళ్తాం? ఎలా వెళ్తాం? మా బంధువులు ఆ కాలువ అవతల ఉన్నారు. కానీ అక్కడికి చేరుకోవడం మా తరమా?" అంటూ దిగులు పడ్డాయి. ఆ మరునాడు పావురం అక్కడికి వచ్చేసరికి చీమలు భయపడుతున్నట్టే నీళ్లలో పుట్ట మునిగిపోయి ఉంది. చీమలు ఆ పక్కనే ఉన్న ఆకులపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నాయి. వెంటనే పావురానికి ఒక ఉపాయం తట్టింది. "చింతించకండి, నేను మిమ్మల్ని అవతలి ఒడ్డుకు చేరుస్తాను. మీరంతా త్వరగా వచ్చి నా వీపు మీద ఎక్కండి" అంటూ పావురం పుట్టకు దగ్గరలో నేల మీద కూర్చుంది. చీమలు పావురం మీదకు ఎక్కి కూర్చున్నాయి. పావురం నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఎగురుతూ కాలువకు అవతల వైపుకు వెళ్ళింది. దూరంగా ఎక్కడో ఉన్న చీమల బంధువులను వెతికి మరీ వాటిని అక్కడికి చేర్చింది పావురం. పావురం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి చీమలు.